హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చపాతీ పిండితో అంటే మనం చపాతీ పిండి కలపకుండా చపాతీ కర్రతో పని లేకుండా రుచికరమైన మసాలా ఎగ్ పరాటాలు ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా 10 నిమిషాలు. ఇది ట్రెండింగ్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మనం ఆస్వాదించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంత స్మూత్గా ఉంటుందంటే మీరు పొద్దున చేసి రాత్రి వరకు ఉంచినా సరే అంతే మెత్తగా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మసాలా టేస్ట్తో ఉండే ఈ మసాలా ఎగ్ పరాటాలు 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో మరి చూద్దామా. ఇందులో నేను 2 రకాలుగా చూపిస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేయాలి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అందులో కాచి చల్లార్చిన 1 కప్పుడు పాలు పోసుకోవాలి. దీని బదులు మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. అంటే ఈ ఎగ్ మిశ్రమం మొత్తం కలిసిపోవాలన్నమాట. అంతవరకు మీరు చక్కగా కలపాలి. ఇప్పుడు అందులో మంచి ఫ్లేవర్ ఇంకా మసాలా టేస్ట్ కోసం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 కప్పుడు అంటే దాదాపు 150 గ్రాముల వరకు గోధుమ పిండిని వేసుకొని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. గోధుమ పిండి బదులు మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు. ఇలా పిండి మొత్తం కలిసిన తర్వాత మరొక కప్పు వాటర్ పోసుకోవాలి. మీరు ముందు పాలతో కలిపారు కదా, 2 కప్పులు పాలు పోసుకోవచ్చు, లేదంటే 2 కప్పులు నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీకి మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ కానీ నాన్ స్టిక్ కడాయి కానీ కావాలండి. ఇక్కడ నేను మామూలుగా మనం దోశలు పోసుకొని నాన్ స్టిక్ ప్యాన్ని వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం నూనె వేసి గ్రీస్ చేయాలి. గ్రీస్ చేసిన తర్వాత మీకు ఎంత పరాటా కావాలో అంత పిండి పోసుకొని పెనాన్ని ఈ విధంగా కదిపితే మీకు పల్చగా తయారవుతుంది. చూసారు కదా, ఈ విధంగా పల్చగా అవుతుందన్నమాట. ఇలా పల్చగా అయ్యేంత వరకు మెదిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొత్తం పైన అంతా ఆరిపోయేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రైగా అయిపోతుంది. డ్రైగా అయిన తర్వాత రెండో వైపు తిప్పాలి. రెండో వైపు కూడా తిప్పి మనం ఇంకొంచెంసేపు కాల్చుకొని మీకు మంచి కలర్ కావాలనుకుంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. అసలు నెయ్యి నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇలా బాగా 2 వైపులా కాలిన తర్వాత ఇలాంటి ఒక ఫ్లాట్గా ఉన్న గరిటె తీసుకొని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడు మీకు పరాటా చక్కగా పొంగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 వైపులా మీరు మంచిగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పరాటా వేసుకుందాం. ఇంకొక పరాటా వేసేటప్పుడు కూడా ఈ పైన ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసేసి కొంచెం గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత పిండి పోసుకోండి. 1/2 కప్పు పిండి పోసి మామూలుగా దోశ స్ప్రెడ్ చేసినట్టు నేను స్ప్రెడ్ చేస్తున్నాను. అలాగే పెనం ఎప్పుడు వేడైపోకూడదు అనమాట, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా ఒకవైపు ఆరిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా తిప్పేసి మనం 2 వైపులా కాలిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చపాతీ పొంగుతుంది. ఇప్పుడు నేను అస్సలు నూనె వేయలేదు అనమాట. నూనె వేయకుండా చేస్తే మనకి కొంచెం ఇలా వైట్గా అనిపిస్తుంది. అదే నూనె పోసి కాలిస్తే చక్కటి కలర్ వస్తుంది. అంతే. ఇలా చక్కగా కాలిన తర్వాత దాని మీద ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. ఎగ్ బ్రేక్ చేసి వేసిన తర్వాత మీరు కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం మిరియాల పొడి, అలాగే కారం కొంచెం కావాలనుకుంటే ఉప్పు ఇవన్నీ స్ప్రే చేసుకొని పోచ్డ్ ఎగ్ లాగా కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోండి. నూనె వేసుకున్నా నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ మసాలా ఎగ్ పరాటాలు 10 నిమిషాల్లో అయిపోతాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎన్ని గంటలు గడిచినా సరే మెత్తగానే ఉంటాయి. ఈ మసాలా ఎగ్ పరాటాలు మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.